లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎమ్మెల్యే మాధవి పిఏ వాహిద్ లీలలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. డబ్బులు ఇస్తానని వాహిద్ నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. భార్య అయిన తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఓ మహిళ ఆరోపిస్తోంది. న్యాయం చేయాలని కోరినందుకు తన కుటుంబంపై దాడి చేశాడని వాపోయింది. పోలీస్ స్టేషన్కు వెళ్లినా తనకు న్యాయం జరగలేదంటోంది బాధితురాలు. మరో 3 అమ్మాయిలను ఎమ్మెల్యే పిఏ ట్రాప్ చేశాడనే ఆరోపణలున్నాయి. పెళ్ళి అయితే అందరి ముందర చేసుకున్నాడు సార్. నిక్క డిసెంబర్ 8వ తేదీ 18వ తేదీ నాకు నిక్క అయింది. ఇంట్లో వాళ్ళ భార్యకి కూడా చెప్పి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు నాకు ఎలాంటి హరాస్ చేస్తున్నాడంటే నా పర్సనల్ ఫొటోస్, నా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసేది కూడా వీడియోస్ తీసుకొని ఆ ఫోన్లో తీసుకొని ఆ ఫోన్ పోయింది అన్నట్టు డ్రామా చేస్తున్నాడు. ఫోన్ అయితే ఇంట్లోనే దాచిపెట్టినాడు. నా పర్సనల్ సార్ దాచిపెట్టి నాకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అయినా నేను గమ్మంగా ఉన్నా. ఎందుకు భర్త కదా, పర్సనల్ ఉంటాయని, భార్య కదా అని నేను గమ్మంగా అయిపోతాను అన్నాను. నాకు న్యాయం చేయండి సార్. ఇప్పుడు నాకు పరిస్థితి ఎట్లా ఉందంటే నాకు ఆదాయం ఏం లేదు. ఇప్పుడు నాకు స్కూల్లో కూడా జాబు, స్కూల్కి లీవ్ ఇచ్చేసినారు. ఈ మంత్ నాకు ₹1 ఇవ్వకుండా చాలా టార్చర్ అంటే టార్చర్. పెద్ద రంజాన్ అప్పుడు కూడా నాకు ఒక కొత్త భార్య కదా అంటే న్యూస్ అండ్ కపుల్ కదా అని కూడా నాకేం పట్టించుకోకుండా భార్య చెప్పినట్టు, అమ్మ చెప్పినట్టు హరాస్మెంట్ చేసినారు. చాలా హరాస్మెంట్ చేసినారు.